హాయ్, మీరు లైఫ్ లో ఒకసారైనా కేక్ తింటారు, కానీ ఇంత పెద్ద కేక్ ఎప్పుడైనా చూసారా? నార్మల్ పిజ్జా చూడడానికి ఇలా ఉంటుంది, కానీ ఇంత పెద్ద పిజ్జా ఎప్పుడైనా చూసారా? ఇది మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో తయారు చేసిన 7 అతిపెద్ద ఆహార పదార్థాలు వరల్డ్ రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1, ద లార్జెస్ట్ ఐస్ క్రీమ్. 2018 నార్వేలో ఉన్న హెనింగ్ ఓస్లెర్ అనే ఐస్ క్రీమ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోన్ ఐస్ ని తయారు చేసి వరల్డ్స్ టాలెస్ట్ కోన్ ఐస్ క్రీమ్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంత పెద్ద ఐస్ క్రీమ్ తయారు చేయడానికి 7 రోజులు టైం పట్టింది. అండ్ ఈ కోన్ ఐస్ 10 అడుగులు ఎత్తుంటుంది. సో ఫ్యాక్టరీలోనే తయారు చేసి అది విరిగిపోకుండా కరిగిపోకముందే జాగ్రత్తగా ఇలా హెలికాప్టర్ లో జనాలు ఉన్న ప్లేస్ కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ ని అక్కడికి వచ్చిన 10,000 మంది పబ్లిక్ కి ఫ్రీగా తినడానికి ఇచ్చారు. సేమ్ ఇలాగే అమెరికాలో ఉన్న కేమ్స్ అని ఇంకొక ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళ కంపెనీ పెట్టి సక్సెస్ఫుల్ గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు పబ్లిక్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 1365 కేజీల వెయిట్ ఉన్న ఐస్ క్రీమ్ తయారు చేసి వరల్డ్స్ హెవీయెస్ట్ ఐస్ క్రీమ్ అనే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన 5,000 మంది ప్రజలు ఐస్ క్రీమ్ కరిగిపోక ముందే తిని ఖాళీ చేశారు. నంబర్ 2, లార్జెస్ట్ వెడ్డింగ్ కేక్. మన ఇండియాలో పెద్దగా ఉండదు కానీ ఫారెన్ కంట్రీస్ లో కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ కపుల్ ఫస్ట్ కేక్ కట్ చేసి వాళ్ళ మ్యారేజ్ ని సెలబ్రేట్ చేసుకునే ట్రెడిషన్ ఉంటుంది. సో అక్కడ వెడ్డింగ్ కేక్స్ అంటేనే ఇన్ జనరల్ పెద్ద సైజ్ ఉన్న కేక్ ఆర్డర్ పెట్టి కట్ చేస్తూ ఉంటారు. సో ఇలానే ఇండోనేషియాలో ఒకసారి వెడ్డింగ్ కేక్స్ తయారు చేసే ఒక కంపెనీ 600 kgs వెయిట్ ఉన్న ఒక పెద్ద కేక్ తయారు చేసింది. ఈ కేక్ మొత్తం తయారు చేయడానికి 1 వీక్ టైం పట్టిందంట. ఫస్ట్ పార్ట్స్ గా తయారు చేసి ఆ తర్వాత ఓవర్ నైట్ లో ఇండోనేషియాలో ఉన్న లార్జెస్ట్ మాల్ అయిన తమన్ యాంగ్రిక్ మాల్ లోపలికి తీసుకొని వెళ్లి ఆ పార్ట్స్ ని ఒక్కొక్కటిగా సెట్ చేసి ఒక కోట లాగా డిజైన్ చేసి పబ్లిక్ చూడడం కోసం పెట్టారు. ఈ కేక్ లో ఉన్న బొమ్మల నుండి ఈ రింగ్స్ అండ్ ఆ నెక్లెస్ వరకు మొత్తం తినే చాక్లెట్ తోనే తయారు చేశారు. నంబర్ 3, ద లార్జెస్ట్ సమోసా. 2017లో లండన్ లో ఉన్న ముస్లిం ఈద్ అనే ఒక బ్రిటిష్ చారిటీ వాళ్ళు 153 kg వెయిట్ ఉన్న ఈ సమోసా తయారు చేశారు. ఈ సమోసా చేయడానికి 44 kgల పిండి, 100 kgల పొటాటోస్, 25 kgల ఆనియన్స్ కట్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ లో చేసిన తర్వాత ఆ సమోసాని 400 లీటర్ల నూనెలో వేసి కుక్ చేశారు. కుక్ అయిన తర్వాత ఆ సమోసా 4.5 feet హైట్, 153 kgs వెయిట్ తో వరల్డ్స్ లార్జెస్ట్ సమోసాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆ సమోసాని హోమ్లెస్ పీపుల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సేమ్ ఇలానే ఆ నెక్స్ట్ ఇయర్ మన ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో మహారాజా జగన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక షాప్ వాళ్ళ తరపున కొంతమంది యూత్ కలిసి 332 kgs వెయిట్ ఉన్న ఈ మ్యాసివ్ సమోసా తయారు చేసి ముందున్న రికార్డ్ బ్రేక్ చేసి కొత్తగా వరల్డ్స్ బిగ్గెస్ట్ సమోసా అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేశారు. నంబర్ 4, బిగ్గెస్ట్ బర్గర్. ఫస్ట్ 2010లో కెనడాకి చెందిన రాబ్ రైన్ఫోర్డ్ అనే చెఫ్ 121 kgల వెయిట్ ఉన్న పెద్ద బర్గర్ తయారు చేసి అప్పట్లోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్గర్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు. అది కూడా ఇలాంటి పెద్ద బర్గర్ తయారు చేయడం కోసమని స్పెషల్ గా ఇలా ఒక పెద్ద ఓవెన్ కూడా తయారు చేసి పబ్లిక్ అందరూ చూస్తుండగా ఇలా వాళ్ళ ముందే బర్గర్ చేసి చూపించాడు. ఆ తర్వాత 2012 జర్మనీలో ఉన్న ఒక బర్గర్ కంపెనీ 300 మంది వాలంటీర్స్ ని పెట్టి 1164 kgల వెయిట్ ఉన్న అతి పెద్ద బర్గర్ తయారు చేసి ముందున్న రికార్డ్ ని బ్రేక్ చేశారు. అందులోనూ ఈ బర్గర్ తయారు చేయడం కోసం 200 kgల వెయిట్ ఉన్న వెజిటేబుల్స్ అండ్ 100 kgల చీజ్ యూస్ చేసి తయారు చేశారంట. కాబట్టి ఇప్పటికి కూడా ఇదే ప్రపంచంలో అతి పెద్ద బర్గర్ గా ఉంది. అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్గర్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్న తర్వాత ఆ బర్గర్ ని కట్ చేసి 2000 మంది ప్రజలు ఫ్రీగా తిన్నారు. నంబర్ 5, లాంగెస్ట్ నూడిల్స్. ఏ దేశం గురించి చెప్తున్నారో మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు కదా. ఎస్, చైనా. ఇన్ఫాక్ట్ చైనాలోనే ఫస్ట్ టైం నూడిల్స్ అనే ఫుడ్ కనిపెట్టారు. ఇండియాలో మనం ఎలా అయితే రైస్ తింటూ ఉంటామో అలా అక్కడ చైనాలో ఉన్న ప్రజలు ఎక్కువగా నూడిల్స్ తింటూ ఉంటారు. ఓకే, 2017లో శామ్యాంగ్ అనే ఒక నూడిల్స్ కంపెనీ 17 గంటలు కష్టపడి చేతులతోనే 10,120 అడుగుల పొడవున్న ఈ నూడిల్స్ తయారు చేసి వరల్డ్స్ లార్జెస్ట్ నూడిల్స్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నారు. ఈ నూడిల్స్ మొత్తం 66 kgs వెయిట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ నూడిల్స్ ని ఇలా చిన్నగా కట్ చేసి ప్రజలందరికీ ఫ్రీగా తినడానికి ఇచ్చారు. నంబర్ 6, బిగ్గెస్ట్ చాక్లెట్. యాక్చువల్ గా చాక్లెట్ ని చాలా మంది పెద్ద సైజెస్ లో చేశారు, కానీ ఇక్కడ ఈస్టర్ ఫెస్టివల్ కి ఇలా ఎగ్ షేప్ లో చాక్లెట్స్ చేస్తూ ఉంటారు. అలా బెల్జియం లో ఉన్న గైలెన్ అనే ఒక చాక్లెట్ కంపెనీ ఈస్టర్ ఫెస్టివల్ కోసం 27 అడుగులు ఎత్తున్న ఈ ఎగ్ చాక్లెట్ తయారు చేసి ప్రపంచంలోనే అతి పెద్ద ఎగ్ చాక్లెట్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకునింది. ఇలానే ఒకసారి ఆర్మేనియా దేశంలో ఉన్న గ్రాండ్ క్యాండీ అనే చాక్లెట్ కంపెనీ 16 అడుగుల పొడవు ఉన్న పెద్ద చాక్లెట్ బార్ తయారు చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ చాక్లెట్ బార్ అనే వరల్డ్ రికార్డ్ తీసుకున్నారు. దీని తర్వాత సేమ్ ఇలానే 2020లో టెక్సస్ లో ఉన్న స్నీకర్స్ అనే చాక్లెట్ కంపెనీ కూడా 12 అడుగుల ఎత్తు 2114 kg వెయిట్ ఉన్న అతి పెద్ద స్నీకర్ బార్ తయారు చేశారు. ఇది 44,000 రెగ్యులర్ స్నీకర్ చాక్లెట్ బార్స్ తో సమానం. సో దీనికి లార్జెస్ట్ చాక్లెట్ నట్ బార్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. నంబర్ 7, బిగ్గెస్ట్ కోకో కోలా బాటిల్. యూజువల్లీ కోకో కోలా కంపెనీ వాళ్ళకి వచ్చిన రెవెన్యూ ప్రాఫిట్స్ లో సగానికి సగం యాడ్స్ కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. అలానే ఒకసారి కోకో కోలా 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ కోసం అతి పెద్ద కోకో కోలా బాటిల్ అడ్వర్టైజ్మెంట్ చేశారు. అలానే ఆ కంపెనీ 125 సంవత్సరాల సెలబ్రేషన్స్ కోసం ఒక బిల్డింగ్ పూర్తిగా LED టీవీస్ ని సెట్ చేసి అతి పెద్ద థ్యాంక్ యూ కార్డ్ డిస్ప్లే చేశారు. అలానే 2020లో కూడా 20 అడుగుల ఎత్తున్న అతి పెద్ద కోకో కోలా బాటిల్ తయారు చేసి పబ్లిక్ కి ఫ్రీగా కోకో కోలా ఇచ్చారు. అందులో ఉన్న ఒక కోకో కోలా బాటిల్ లోనే 10,000 లీటర్స్ ఆఫ్ కోకో కోలా ఉనిందంట. నంబర్ 8, బిగ్గెస్ట్ పిజ్జా. ఇప్పటిదాకా ప్రపంచం మొత్తంలో చాలా పెద్ద పిజ్జాస్ ని తయారు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
అలా 1990లో సౌత్ ఆఫ్రికాలో ఉన్న జాన్సన్ బర్గ్ అనే ఒక సూపర్ మార్కెట్ వాళ్ళు 121 అడుగులు వెడల్పు అండ్ 1179 kgs వెయిట్ ఉన్న ఈ పిజ్జా తయారు చేసి ద వరల్డ్స్ లార్జెస్ట్ పిజ్జా అనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నారు. దీని తర్వాత 2012 ఇటలీలో 130 అడుగుల పొడవు 131 అడుగుల వెడల్పు ఉన్న ఇలాంటి పెద్ద పిజ్జా తయారు చేసి ముందున్న రికార్డ్ ని బ్రేక్ చేశారు. ఇప్పటికి కూడా ఇదే ప్రపంచంలో అత్యంత పెద్ద పిజ్జాగా ఉంది. ఇలాగే 2017 అమెరికాలో 6333 అడుగుల పొడవు ఉన్న పిజ్జాని తయారు చేసి వరల్డ్స్ లాంగెస్ట్ పిజ్జా అని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. రికార్డ్ తీసుకున్న తర్వాత ఆ పిజ్జాని అక్కడికి వచ్చిన 2000 మంది ప్రజలకి తినడానికి ఇచ్చారు. ఈ పిజ్జాల పైన ఇలానే ఇంకొన్ని రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి డెలివరీ చేసే పిజ్జాలో మూన్ టవర్ పిజ్జా బార్ అనే షాప్ వాళ్ళు 8 అడుగుల పొడవు 32 ఇంచుల వెడల్పు ఉన్న ఇలాంటి పెద్ద పిజ్జాని రెడీ చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ డెలివరీ పిజ్జా అనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేశారు. అలానే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎక్కడ నుండి ఆర్డర్ పెట్టినా ఇంత పెద్ద సైజులో ఉన్న పిజ్జాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిస్తారంట. అండ్ అంత పెద్ద పిజ్జా కాస్ట్ ఎంత అంటే $299 అంటే 25,000 రూపాయల దాకా ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్ సైజ్ లో ఉన్న పిజ్జాని ఆర్డర్ చేస్తే మాక్సిమం 1 అవర్ లోపే డెలివరీ చేస్తారు. కానీ వీళ్ళు చేసిన పెద్ద పిజ్జాని ఆర్డర్ చేస్తే 48 గంటల తర్వాతనే డెలివరీ చేస్తారు. ఎందుకంటే పెద్ద పిజ్జా కదా, చేయడానికి కష్టం. సో ఆ మాత్రం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు 8 బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఫుడ్ రికార్డ్స్ చూసారు కదా, వాటిలో మీకు బాగా నచ్చింది ఏంటి? అలానే ఈ రికార్డ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.